మళ్ళీ ఈ రోజు కూడా డ్యూటీలో పుంగి వలిగింది. 3 days నుంచి జిమ్ చేస్తున్నా కదా, బాడీ పెయిన్ చాలా ఉన్నాయి. అయినా గివ్ అవ్వకుండా రెడీ అయ్యి జిమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో వెయిట్ చూసుకుంటే ఈ రోజు వచ్చేసి 86 ఉంది. పోయే వరకు జిమ్ అయితే ఇలా ఉంది. సో వెళ్ళి యాజ్ యూజువల్ డైలీ లాగానే ఒకసారి మన బాడీని అంతా చూసుకున్నాను. మెరుపతిగా ఒకసారి చూడమ్మా. మనోడు వచ్చేసి నిజామాబాద్ మాటలో ఏమన్నా అంటే ఎగరేస్తా అంటాడు. వీళ్ళైతే అందరూ టైం పాస్ చేస్తారు. గ్యాప్ లో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేనైతే షూస్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ రోజు వచ్చేసి లెగ్ డే ఉంది. అందరూ అయితే ప్రిపేర్ అవుతున్నారు. ఎలా ఉన్నాయి ఒక కాళ్ళని చూసుకుంటున్నారు. నన్ను అయితే గప్పేస్తున్నారు. ఏం చేయాలో నాకు కూడా అర్థం కాలేదు. ఇలా ఉంది మన లెగ్ పరిస్థితి అయితే. ఇప్పుడు వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాము. వర్కౌట్ స్టార్ట్ చేసి గట్టిగానే 10 minutes వరకు చేశాను. తర్వాత అయితే మొత్తం లెగ్ పైన ప్రెషర్ వేసాము అన్నమాట. ఈ రోజు నేనైతే వర్కౌట్ బాగానే చేస్తున్నాను. బట్ నా కాళ్ళు అయితే నన్ను ఎంత ఇట్టుకుంటున్నా ఏమో, ఎందుకంటే ప్రెషర్ మొత్తం వాటిపైన చేస్తున్నాను కాబట్టి. చేసింది ఏం లేదు కానీ చేంజెస్ కోసం చూసుకుంటున్నాను. ఒకసారి చూడండి ఇక్కడ మన నిజామాబాద్ మాటలు ఏమో చేస్తుండు. సో మొత్తం మీద జిమ్ కి అయితే బై బై చెప్పేసి వెయిట్ చేసుకున్నాను. వెయిట్ చేసుకుంటే 84 kgs ఉందన్నమాట. రూమ్ వచ్చి మళ్ళీ ఒకసారి చూసుకున్నాను. నాకైతే ఏం చేంజెస్ కనిపిస్తలేవు. మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే కామెంట్ చేయండి. ఇది డే 3 వర్కౌట్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది.